క్వెషన్ నంబర్ 41. సో, భారత రాజ్యాంగం ప్రకారం అంటరాంతరం అన్‌టచబిలిటీ నివారణకి సంబంధించి కింది సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సో, అన్‌టచబిలిటీ మనకి పాలిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్టే. ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ టాపిక్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అయితే కన్ఫర్మ్‌గా వస్తుంది. సో, భారత రాజ్యాంగంలో అన్‌టచబిలిటీ అని అంటరాంతరాన్ని వ్యతిరేకించేది సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 17. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరాంతరాన్ని పూర్తిగా రద్దు చేసింది. మరి ఏ రూపంలోనే దీని ఆచరణను నిషేధించింది. యెస్, ఇది మనం పాలిటీ కాన్సెప్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఈజీగా చెప్తారు. రెండోదేంటి అంటరానితనాన్ని పాటించడం అనేది రాజ్యాంగం ప్రకారం శిక్షార్హమైన నేరం కాదు. కేవలం సామాజిక తప్పు మాత్రమే. వెరీనా తనానికి సంబంధించి చాలా కఠినమైన శిక్షలున్నాయన్నమాట. సో, ఇక్కడ మనం ఈజీగా చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఇక్కడ ఆన్సర్. సో, చూడండి భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగిన అత్యంత అమానుషికమైన ఏదైనా ఆచారం ఉందంటే అది అంటరానితనమంట. సో, అంటరానితనం అనే ఒక సామాజిక రుగ్మతను రూపుమాపడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 17 పొందుపరచడం జరిగింది. సో, ఇది అంటరానితనాన్ని అన్ని రూపాల్లో కూడా నిషేధిస్తుంది. సో, అంటరానితనాన్ని పాటించడం గాని, లేదా ఆ పేరుతో ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టినా గాని చట్టపరమైన కఠిన శిక్షలుంటాయన్నమాట. సో, అఫెన్స్ పనిషబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సో, దీని అమలు కోసమే పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటే ఈ ఆర్టికల్ 17 పొందుపరచడమే కాకుండా అసలు ఈ అంటరానితనాన్ని రూపుమాపేది అమలవుతుందా? ఈ ఆర్టికల్ 17 అమలవుతుందా లేదా అని పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1995ని కూడా తీసుకొచ్చారు. సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 కూడా ఈ ఆర్టికల్ 17 మీద బేస్ అయ్యే రూప ఆహ్, రూపొందించబడ్డాయి. సో, ఈ 2 ఇంపార్టెంట్. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. 42 భారతదేశంలో కుల ఆధారిత లైంగిక హింస, క్యాస్ట్ బేస్డ్ సెక్సువల్ వైలెన్స్ మరియు చట్టపరమైన సహాయం మీద కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ 2020 ఘటన. సో, ఇది సామూహిక అత్యాచార కేసు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న హింస మరియు కుల వివక్షకు ప్రతిరూపం. రెండో స్టేట్మెంట్ ఏంటి? అణగారిన జాతులు, కులాలు వారికి చట్టపరమైన సహాయం పొందే సామర్థ్యం, వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వారు కావాలనే న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదు. చూడండి ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి ఎంత రాంగో. అణగారిన జాతులు, వర్గాల వారికి లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం అందుతున్నా వాళ్ళే కోర్టులకెళ్ళట్లేదు కావాలని చెప్పండి. సో, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో, చూద్దాం ఇదిగో. సో, 2020లో ఉత్తరప్రదేశ్‌లో ఒక సంఘటన జరిగింది. సో, ఏమైందంటే హథ్రస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఒక ఊరుంది ఉత్తరప్రదేశ్‌లో. అక్కడ ఒక దళిత యువతి మీద ఆ సామూహిక అత్యాచారం అయితే జరిగిందనమాట. సో, ఈ ఘటన దేశంలో దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హథ్రస్ ఘటన కుల ఆధారిత అంటే దళిత మహిళల మీద ఉన్నత వర్గాల వారు చేసిన సామూహిక అత్యాచారం. కుల లైంగిక హింసకు అని చెప్పుకోవచ్చనమాట. సమాజంలో అణగారిన కులాలు అంటే నిమ్న కులాలు, వెనుకబడిన కులాలు ఉంటాయో మరియు మైనారిటీ జాతుల వారికి ఏంటంటే ఆర్థిక పేదరికం, సామాజిక అభద్రత, అదేవిధంగా వాళ్ళకి కరెక్ట్‌గా ఐడియా అంటే అవగాహన లోపం వల్ల వాళ్ళకి న్యాయ సహాయం పొందడానికి అవకాశాలు లేకుండా పోయాయి. సో, చట్టపరమైన సహాయం అనేది దొరకట్లే వాళ్ళకి. సో, అందువల్ల వారి న్యాయం కోసం పోరాటంలో తీవ్రమైన వ్యవస్థాగత సిస్టమాటిక్ ఇబ్బందులైతే అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, డబ్బు లేకపోవడం ఇలాంటి సమస్యల వల్ల న్యాయ సహాయం పొందలేకపోతున్నారు గానీ, వాళ్ళకి వనరులు ఉన్నా గానీ న్యాయస్థానానికి వెళ్ళడం లేదు అనేది తప్పు స్టేట్మెంట్. కానీ ఏ అయితే కరెక్ట్. సో, ఆన్సర్ ఏంటి? ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రభుత్వ నివేదికలు మరియు కుల ఆధారిత హింస నమోదుకై కింది వాక్యాన్ని పరిశీలించండి. ప్రభుత్వ నివేదికలు గవర్నమెంట్ రిపోర్ట్స్ మరియు కుల ఆధారిత హింస. సో, కుల ఆధారిత హింస ఉందా? సో, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఇంతకుముందు కుల ఆధారిత లైంగిక సమస్య. సో, ఇప్పుడు కుల ఆధారిత హింస గురించి చూద్దాం. సో, ప్రభుత్వాలు మరియు పోలీస్ శాఖలు విడుదల చేసే నేర నివేదికలు తరచుగా కుల ఆధారిత లైంగిక హింసను స్పష్టంగా, బహిర్గతంగా వెల్లడించడం లేదు. రెండోది నేరాలు కేవలం సాధారణ నేరాలుగా నమోదు చేయడం వల్ల, ఆ నేరాల వెనుక కులవివక్ష కోణం మరుగున పడిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. ఆ ఇన్సిడెంట్ కులపరంగా జరిగిందా అనేది రిపోర్ట్‌లో మనకు రాదు. సో, యూజువల్‌గా గవర్నమెంట్స్ ఎలా రిలీజ్ చేస్తాయి? గవర్నమెంట్స్ ఈసారి క్రైమ్ రేట్ ఎంతుందనేది రిలీజ్ చేస్తుంది గానీ, ఏ కులం మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? సో, కుల ఆధారిత నేరాలు జరుగుతున్నాయి అనే విషయం చెప్పదు.
సో, ఈ స్టేట్మెంట్ రైట్. ఇంకొకటేంది నేరాలను మనం ఫైల్ చేసేటప్పుడు పోలీసులు గానీ, ఇతర లీగల్ సంస్థలు గానీ ఏం చేస్తాయి, సాధారణ నేరాలు గానీ నమోదు చేస్తాయి గానీ, దాని వెనకాల ఏదైనా కుల సంబంధిత కోణం ఉందా అనేది అంత పర్టిక్యులర్‌గా టెస్ట్ చేయరనమాట. సో, దీనివల్ల ఆ కోణం కూడా మరుగున పడిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్తారు. సో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్‌సీఆర్‌బీ వంటి అధికారిక సంస్థలు ఏం చేస్తాయి, నేరాలు, గణాంకాలు ఇవన్నీ సేకరిస్తాయి బానే. కానీ ఈ గణాంకాలు, నేరాలు సేకరించేటప్పుడు అనేక సందర్భాల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయి. లైక్ హథ్రస్ ఘటన జరిగింది. హథ్రస్ ఘటన దళిత మహిళల మీద జరిగిన కుల ఆధారిత లైంగిక అత్యాచారం అది. అయితే అది ఆ హథ్రస్ ఘటన జరిగిన తర్వాత బయటికి రాదు. కొన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు కనిపెట్టిన కోణం ఇది. సో, ఈ హింస వెనుకున్న ప్రధానమైన కుల వివక్ష లేదా జాతి అహంకార కోణాన్ని అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే నేరాలు గణాంకాలను సేకరిస్తుంది గానీ, ఆ నేరాలు జరగడం దాని బ్యాక్ డ్రాప్‌లో అంటే అన్ని నేరాలు కాదు, కొన్ని నేరాల వెనక ఏమైనా కుల వివక్ష ఉందా, జాతహంకార ఆ కోణం ఉందా అనేది రికార్డ్ చేయదనమాట. అలాగే స్థానిక పోలీసులు అస్ట్రా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా సాధారణ సెక్షన్ల కింద నమోదు చేస్తూ ఉంటారనమాట. సో, దీనివల్ల కూడా ఇది దేశంలో చాలా చోట్ల జరుగుతుంది. సో, దీనివల్ల కూడా కుల ఆధారిత నేరాలు మా జరుగుతున్నాయా లేదా అనే విషయాలు మనకి బయటికి రావట్లేదు. సో, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది కొంచెం అనలిటికల్ క్వెషన్ అనమాట. సో, ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1918 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పరిశీలించండి అని అడుగుతున్నాడు. సో, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తులపై ఇతర అగ్రవర్ణాలు చేసే అవమానాలు, దాడులు, అత్యాచారాలను నిరోధించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. యెస్. రెండోది ఈ చట్టం కింద నేరాలకు పాల్పడిన వారికి సాధారణ శిక్షల కంటే అత్యంత కఠినమైన శిక్షలు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవుతాయి. సో, 2 స్టేట్మెంట్ చూద్దాం. సో, భారతదేశంలో దళితులు మరియు గిరిజనులు సో, వీళ్ళ మీద ఎక్కువగా మనకి కుల వివక్షలు గానీ, జాతి వివక్షలు గానీ, అహంకార దాడులు గానీ, సామాజిక బహిష్కరణలు గానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వీటిని అరికట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారత పార్లమెంటు 1989లో ఈ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అయితే తీసుకొచ్చింది. సో, ఎస్సీలను అంటే దళితులను అవ్వండి, గిరిజనులను, ఈ ఎస్సీలను పబ్లిక్ ప్రదేశాల్లో కులం పేరుతో దూషించడము, వారి భూములను ఆక్రమించుకోవడం, సో, మహిళలపై దాడులు చేయడం, వాళ్ళని హింసించడం వంటివి చేస్తే ఈ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1918 కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారన్నమాట. నాన్ వేలబుల్. సో, బాధితులకు తక్షణ సాయం అందుతుంది చట్టం కింద, నష్టపరిహారం అవుతుంది. అలాగే పోలీసులు రక్షణ కల్పిస్తారనమాట. సో, ఇది ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా అమల్లోకొచ్చే కేసనమాట. ఓకే. సో, ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటున్నా. దీనికి సమాధానం బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం జాతి, రేస్ మరియు కులం, క్యాస్ట్ అనే పదాల వినియోగానికి సంబంధించి కింది వాక్యాన్ని పరిశీలించండి. అంటే జాతి మరియు కులం అనే పదాలకు సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? సో, రాజ్యాంగం జాతి మరియు కులాన్ని 2 వేర్వేరు సామాజిక వర్గాలుగా గుర్తిస్తూనే రెండిటికి ఆధారంగా వివక్షను నిషేధించింది. రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో జాతి వివక్ష అసలే లేదని భావించి జాతి అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. సో, చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాతలు అత్యంత దీర్ఘదృష్టితో సో, మన రాజ్యాంగం తెలుసు. మనం ఎంత జాగ్రత్తగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. సో, అన్ని కోణాలను ఆలోచించి చేశారనమాట. సో, భారతదేశం ఏంటి భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట. సో, భిన్నత్వంతో మన దేశంలో కేవలం కుల వివక్ష మాత్రమే కాదు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక, శారీరక లక్షణాలు కూడా ఉన్నాయి. సో, ఉదాహరణకి ఆల్రెడీ నేను చెప్పాను. ట్రైబల్ పీపుల్ పట్ల మనం వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూసి, వాళ్ళ ఫేస్ చూసి, వాళ్ళ హెయిర్ స్టైల్ తీసి అవమానిస్తూనే ఉంటారు కొంతమంది. అలాగే అంతకుముందు నేను ఫస్ట్ క్వెషన్‌లో చెప్పినట్టు అరుణాచల్ ప్రదేశ్ పీపుల్‌ని చూసి ఫ్రైడ్ రైస్, చౌమీన్ చేసుకునే వాళ్ళని అవమానిస్తాం. సో, కుల వివక్షతో పాటు ఇండియాలో కనపడుతున్న మరొక ప్రాబ్లమ్ ఏంటి? వర్ణాధారిత వివక్ష లేదా భౌగోళిక శరీరం అంటే మన ఫిజికల్ బాడీని అనుసరించి కూడా వివక్షలైతే జరుగుతున్నాయి. సో, ఈ 2 ఉన్నాయని కూడా మన రాజ్యాంగవేత్తలు గ్రహించారు. అందుకే మనకి ఆర్టికల్ 15, 16, 29 మరియు 35 ఈ 3 వీటిలో కులంతో పాటు జాతి అనే పదాన్ని కూడా వాడడం జరిగింది. సో, మీకు సింపుల్‌గా రేపు ఎగ్జామ్‌లో రాజ్యాంగంలో జాతి అనే పదం వాడారంటే యెస్ వాడారు. ఏ ఆర్టికల్స్‌లో వాడారు? 15, 16, 29, 35.
సో ఈ స్పష్టంగా చేర్చారు. సో ఈ రెండిటి ఆధారంగా వివక్ష అనేది చట్టవిరుద్ధం చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో ఆన్సర్ ఈజ్ ఒకటి మాత్రమే. సో జాతిని ఎక్కడా ప్రస్తావించలేదు గాని తప్పు, జాతిని ప్రస్తావించారు కులంతో పాటు. సో నెక్స్ట్ 46థ్ క్వెషన్ చూడండి. 1968లో భారతదేశం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు యొక్క చట్టపరమైన మరియు దౌత్యపరమైన ప్రాముఖ్యతను గుర్తించండి అంటున్నాడు. సో ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఐసీఆర్‌డి. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఐసీఆర్‌డి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఒప్పందం పట్ల భారతదేశ నిబద్ధతను తెలియజేసింది. రెండోదేంటి? ఈ సదస్సు ద్వారా భారతదేశం తన దేశ కుల సమస్యను అంతర్జాతీయ వేదిక పైపు తీసుకురావడానికి అధికారికంగా నిరాకరించింది. కేవలం వర్ణ వివక్ష మీద దృష్టి పెట్టింది అనేది సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఆ సమావేశంలో కుల వివక్ష గురించి కూడా చర్చించారు. మనం ఇంతకుముందు క్వశ్చన్‌లో చూసాం. సో 1968లో న్యూఢిల్లీలో మనకి ఈ సమావేశం అయితే జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ఏం జరిగింది? న్యూఢిల్లీలో అన్ని రంగాల జాతి వివక్ష నిర్మూలనపై అంతర్జాతీయ సదస్సు అయితే జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం, ఈ ఐసీఆర్‌డి సమావేశం మెయిన్ థీమ్ ఏంటంటే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వర్ణ వివక్ష మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతి అహంకారానికి వ్యతిరేకంగా భారతదేశం విదేశాంగ విధానం స్పష్టం చేసింది. అయితే ఈ సమావేశంలో భారత ప్రభుత్వం కులం అనేది అంతర్గత సామాజిక సమస్య అని, అది జాతి వివక్ష నిర్వచన కిందకి రాదని దౌత్యపరమైన వైఖరిని అవలంబించిందనమాట. సో కులం అనేది మా ఇండియాలో ఉన్న ఒక ఇంటర్నల్ ప్రాబ్లం. ఇది జాతి వివక్ష కిందకి రాదని చెప్పి గవర్నమెంట్ అయితే స్టాండ్ తీసుకుంది. సో అయితే 2001 డర్బన్ సదస్సులో దళిత సంఘాలు కులాన్ని జాతి వివక్షతో సమానంగా గుర్తించడానికి పోరాడినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే వైఖరిని తీసుకుంది. రేపొద్దున ఎగ్జామ్‌లో కుల వివక్షను భారతదేశం జాతీయ వివక్షగా అంగీకరించిందా అంటే అంగీకరించలా. కుల వివక్షను గవర్నమెంట్ ఏం చెప్తుంది? మన భారత ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇది మా అంతర్గత సమస్య. జాతి వివక్షకు, కుల వివక్షకు చాలా తేడా ఉంది అని చెప్తుందనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ ఒకటి మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ రండి. 47th క్వెషన్. భారత న్యాయస్థానాలు విద్వేషపూరిత ప్రసంగాలు, హేట్ స్పీచ్‌పై తీసుకుంటున్న వైఖరికి సంబంధించి కింద వాక్యాలను పరిశీలించాలి. ఈ హేట్ స్పీచ్‌కి సంబంధించి ఈసారి గ్రూప్ 2లో పక్కా ఒక క్వెషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ బట్టి చెప్తున్నా. సో సమాజంలో నిర్దిష్ట జాతులు, కులాలు లేదా ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని చేసే విద్వేష ప్రసంగాలు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అంటే ఏంటి? జీవించే హక్కు. జీవించే హక్కు కింద వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తాయని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఒకటో స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటి? వాక్ స్వాతంత్రం. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? వాక్ స్వాతంత్రం. సో ఈ వాక్ స్వాతంత్రం పేరుతో ఇతరుల మీద లేదా ఇతరుల జాతి మీద కులాంకార దూషణ చేసే హక్కు ఎవరికీ లేదు అని చెప్పిందట. సో రాజ్యాంగంలో మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 19(1)(a). సో చూడండి 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ, సో మనకి 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఉంది. అయితే అది లిమిటెడ్‌గా మాత్రమే. మన హద్దులు దాటి మాట్లాడకూడదు. సో ఆర్టికల్ 19(2) ప్రకారం ఏంటి? ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? ఆర్టికల్ 19(2) ప్రకారం సమాజంలో శాంతి భద్రతలు నైతికత దృష్ట్యా దానిపై సహేతుకమైన ఆంక్షలు. అంటే నాకు భావ ప్రకటన స్వేచ్ఛ నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఏది పడితే అది మాట్లాడతా ఉంటే కుదరదనమాట. సో అదేంటంటే నైతికంగా ఉండాలి. సో మాట్లాడేది నైతికంగా ఉండాలి. సమాజంలో గొడవలు వచ్చే విధంగా ఉండకూడదు. సో 19(1) ఏం ఇచ్చింది? 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. కానీ 19(2) ఏం చెప్తుంది? లిమిటెడ్. సో మీ భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. సో ఈశాన్య రాష్ట్రాల ప్రజలపైన లేదా దళితులను జాతి, కుల అహంకారాలతో విద్వేష ప్రసంగాలు చేయడం, అభ్యంతరకర భాష వాడటం అనేది వారి ఆత్మగౌరవంతో జీవించే హక్కు. సో మనం ఎవరైతే దళితులను కానీ, ఈశాన్య రాష్ట్ర ప్రజలను కానీ, మైనార్టీలను కానీ ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే, అది జీవించే హక్కుకు భంగం కలిగించడమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందన్నమాట. సో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ 1 and 2. ఆన్సర్ ఇస్ సి, ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1995, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే. సో సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఈ చట్టం మొదట అంటరానితనం చట్టం 1955గా చేయబడింది. తర్వాత 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చబడింది అన్నాడు.
సో ఇంకొకటి దేవాలయాల ప్రవేశం, నీటి వనరుల వినియోగంలో అంటరానితనం లేదా వివక్ష పాటించే వారికి జైలు శిక్ష మరియు జరిమానా విధించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో రాజ్యాంగంలో మనం చెప్పిన ఆర్టికల్ 17 అమలు కోసం భారత పార్లమెంట్‌లో 1955 ఆర్టికల్ 17 ఏంటి? అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ. సో ఈ అంటరానితనాన్ని నిషేధించడానికి అది సక్రమంగా ఈ ఆర్టికల్ 17 అమలవుతుందా లేదా అనేది పర్యవేక్షించడానికి ది అన్‌టచబిలిటీ అఫెన్స్ యాక్ట్‌ని ఫస్ట్ రూపొందించారు. సో ఇక్కడ చెప్తున్నట్టుగా మనకి అంటరానితనం నేరాల చట్టాన్ని 1955లో రూపొందించారు. అయితే దీనిలో కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. సో ఆ లోపాలను సవరిస్తూ 1966లో దీన్ని మరింత విస్తృతంగా చేశారు. సో అప్పుడు దాని పేరు కూడా మార్చడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా మార్చారు. సో ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో గానీ, ఏదైనా బావుల వద్ద గానీ, హోటల్‌లో గానీ, టెంపుల్స్‌లో, చర్చిలో సో ఇలా ఎక్కడైనా సరే మందిరాల్లో ఒక వ్యక్తిని కులం లేదా వాళ్ళ యొక్క కులం లేదా అంటరానితనం పేరుతో అడ్డుకుంటే గనక సో అది చట్టపరంగా నేరం అవుతుంది. సో దీనికి పడే జైలు శిక్ష 6 నెలల వరకు ఉంటుంది. అలాగే జరిమానా కూడా విధిస్తారన్నమాట. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. సో దీనికి ఆన్సర్ ఏంటి? 1 అండ్ 2 ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారత రాజ్యాంగంలో మైనారిటీల హక్కులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సో ఆర్టికల్ 30 ప్రకారం మతం లేదా భాష ప్రాతిపదికన ఉన్న మైనారిటీలందరికీ తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకుని నిర్వహించుకునే హక్కు ఉంది. విద్యా సంస్థలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేటప్పుడు అవి నిర్దిష్ట జాతి లేదా మతపరమైన మైనారిటీల నిర్వహణలో ఉన్నాయనే కారణాలతో వివక్ష చూపరాదు. సో చూద్దాం దీని ఆన్సర్. సో భారత సమాజంలో మన ఇండియా యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. ఓకే. సో భారత సమాజంలో ఈ భిన్నత్వాన్ని రక్షించడానికి మనకి ఆర్టికల్ 30లో ఒక ప్రొవిజన్ చేశారు. ఏంటి ఈ ఆర్టికల్ 30? ఆర్టికల్ 30 ఏంటంటే దేశంలో సంఖ్యాపరంగా తక్కువ ఉన్న అంటే మైనారిటీలు ఎవరుంటారో సో వాళ్ళ యొక్క అంటే అది భాష పరంగా కావచ్చు, అంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళు పాటించే మతం పరంగా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క కల్చర్ పరంగా అంటే వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క సంస్కృతి లేదా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా సొంతంగా వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మనం చూడొచ్చు అందుకే కొన్ని క్రిస్టియన్ కాలేజెస్ ముఖ్యంగా కేరళ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అలాగే మదర్సాస్. ఓకే. సో వీటిని మనం స్థాపించుకునే హక్కు ఉంది. ఓకే. అంతేకాకుండా ప్రభుత్వాలు ఏంటి ఈ సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తూ ఉంటాయన్నమాట. సో మెజారిటీ, మైనారిటీ అనే జాతి వివక్ష అనేది లేకుండా ఈ విద్యా సంస్థలకి సమానంగా నిధులు ఇవ్వాల్సిన అంటే మెజారిటీ విద్యా సంస్థలతో పాటు ఈ మైనారిటీలు స్థాపించిన విద్యా సంస్థలకి సమానంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ మనకి 30(2). ఆర్టికల్ 32 అనేది మనకి ఆర్టికల్ 30 రెండో సెక్షన్. అంటే ఇది మనకి స్పష్టంగా చెప్తుందన్నమాట. సో ఆన్సర్ ఏంటి? 1 మరియు 2. నెక్స్ట్ 50th క్వెషన్ చూడండి. జాతీయ ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన తరగతుల కమిషన్లు అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 338, 338A మరియు 338B, 338A అండ్ 338B. సో ఏం చెప్తున్నాయి? ఈ 3 ప్రకారం ఈ జాతీయ కమిషన్లకు రాజ్యాంగపరమైన హోదా కల్పించబడింది. ఈ కమిషన్లు అణగారిన వర్గాలపై జరిగే వివక్ష, హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపి సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటాయి అన్నమాట. సో దేశంలో కుల జాతి వివక్ష గురవుతున్న అణగారిన వర్గాన్ని రక్షించడానికి రాజ్యాంగంలో ప్రత్యేక కమిషన్లు అయితే ఏర్పాటు చేశారు. సో ఆల్రెడీ ఏదైతే వివక్షలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని రక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. సో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 89 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీలకు ఆర్టికల్ 338 ఓకే ఎస్సీ గుర్తుంచుకోండి. అలాగే ఎస్టీలకు 338A ఎస్టీ ఓకే కమిషన్లు. అలాగే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. 338D ఇది బీసీలకు సంబంధించింది. సో గుర్తుంచుకోండి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. సో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీలకు ఆర్టికల్ 330A కింద, ఎస్టీలకేమో ఆర్టికల్ 330A కింద వేరు కమిషన్స్ అయితే ఏర్పాటు చేశారు. తర్వాత 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ అయితే ఆర్టికల్ 338B కింద జాతీయ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం చేస్తాయి? ఎక్కడైనా దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద వివక్ష జరిగితే ఈ కమిషన్లు వాటికవే సుమోటోగా కేసు అయితే అంటే స్వతంత్రంగా కేసు నమోదు చేసి సాక్షులను
పిలిచి అంటే ఒక సివిల్ కోర్టులా కూడా పనిచేస్తాయన్నమాట. సుమోటో కేసయితే నమోదు చేసి, సాక్షుల్ని పిలిచి విచారించి శిక్షలయితే విధిస్తాయన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటి? బోత్ సి 1 అండ్ 2 ఆర్ కరెక్టే. సో, 2 స్టేట్మెంట్‌లు కూడా మనకి ఇక్కడ కరెక్టే. సో, ఈ పీడీఎఫ్‌ని కూడా ఒకసారి డౌన్‌లోడ్ చేసి చదవండి క్లాస్ తర్వాత. మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. అలాగే ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా నేను అప్డేట్ చేస్తా. సో, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వెషన్.